एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। 119 पे इतनी अच्छी पार्टनरशिप चली। ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो। नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है। नहीं హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారిని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసాము. బాగుంది. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ దెబ్బేసేసాడు. ఒక్కసారి థియేటర్లో ఎంట్రీ ఇచ్చాక ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్తో సూపర్గా ఎంజాయ్ చేసిన ఫస్ట్ హాఫ్ మాస్ ఫైట్స్, బీజిఎం, ఎలివేషన్స్ అన్నింటికి పర్ఫెక్ట్గా పడి మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. క్రిష్ గారి డైరెక్షన్ టచ్ విజిబుల్ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత స్టోరీకి క్లారిటీ లేకుండా పేస్కి బ్రేక్ వేసేసారు. లిటరలీ అనిపించింది ఎవరు డైరెక్ట్ చేసింది చూస్తే జ్యోతి కృష్ణ గారు. అంటే వినండి, రూమర్స్ ప్రకారం, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకారం మనకు తెలిసిపోయింది సెకండ్ హాఫ్ని డైరెక్ట్ చేసింది జ్యోతి కృష్ణ గారు. ఒక రూల్స్ రంజన్ డైరెక్ట్ చేశారు చూడండి తను. మరి ఫీల్ అయ్యింది ఏంటి ఇక్కడ, సెకండ్ హాఫ్లో లిటరల్గా ఏఐని యూజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఏఐ కనబడుతుంది మీకు, ఆ ఒక్క సీన్ ఉంటుంది, ఏఐఏ కనబడుతుంది. లిటరల్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా తెలిసిపోద్ది ఇది మా పవన్ కళ్యాణ్ కాదు ఏఐ అని. ఫేస్ మార్ఫింగ్, ఆ ఫేస్ ఎడిటింగ్, అబ్బాయి ఎక్కడ నుండి పట్టుకొచ్చారండి బాబు, టార్చర్ ఫీల్ వచ్చేస్తుంది. స్టోరీ ఫస్ట్ హాఫ్లో ఒక వైబ్ ఉంటుంది, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఆ కోహినూర్ డైమండ్ అని ఏదేదో తెస్తారు. ఓకే మనకు నచ్చుద్ది, చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, ఎంగేజింగ్గానే ఉంటుంది. ఒక్కసారి ఇంటర్వ్యూలు అయ్యాక పాప్కార్న్ తిన్నాక స్టార్ట్ అవుద్ది, రండి టార్చర్కి రెడీ అయిపోండి అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అన్నెసెసరీ డ్రామా, ల్యాగ్ అండ్ వర్స్ట్ క్లైమాక్స్కి ఒక టైటిల్ వేస్తారు అక్కడ. ఆ సీన్, ఆ విజువల్ నాకు ఇంకా ట్రామా తెస్తుంది. అది పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరిది డీసెంట్. పవన్ కళ్యాణ్ గారు కొమ్మేశారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ఓకే, బట్ ఇంపాక్ట్ ఎక్కువగా లేదు. కీరవాణి గారు మ్యూజిక్ మాత్రం బ్యాంగ్. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్ సీన్స్కి నెక్స్ట్ లెవెల్గా ఇచ్చారు. చార్మినార్ సీన్స్లో ఫస్ట్ హాఫ్కి ఒక 3.5 out of 5 ఇవ్వచ్చు. సెకండ్ హాఫ్ ఎక్కడ ఉంది మూవీలో? సెకండ్ హాఫ్ లేదనుకుందాం, వి అజ్యూమ్ దట్, మర్చిపోయాం, సెకండ్ హాఫే లేదు. ఫైనల్ వెడిక్ట్ ఆఫ్ ది మూవీ పార్ట్ 1లో సెకండ్ హాఫ్ డిలీట్ చేద్దాం, పార్ట్ 2 రిలీజ్ చేస్తే అందులో ఏదైనా బాగుంటే ఆ హాఫ్ యాడ్ చేద్దాం. టోటల్గా హరిహర వీరమల్లుని ఒకే మూవీ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. బాయ్.